రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలతో అధికారులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సేవలు వినియోగించుకోవాలని ఆదేశించారు. దీనిపై మరిన్ని వివరాలు ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, అప్డేట్స్ ఏంటి? మెదక్ జిల్లాలో ఈ సీజన్లో చూసినట్టయితే భారీ వర్షాలు అంటే కుండపోత కురిసినటువంటి వర్షాలతోటి మాత్రం ఈ రెండు జిల్లాలు చాలా వరకు అతలాకుతలమయ్యాయి, ఆగమగమయ్యారు జనాలంతా కూడా. మొత్తం మీద చూసినట్టయితే ఇక్కడ మెదక్ జిల్లాలో చూసినట్టయితే దూప్సింగ్ తండా జనవాసులంతా కూడా చాలా వరకు వరద బీభత్సానికి వాళ్ళ వాగులు, వంకలు, దాంతోపాటు చెరువులన్నీ కూడా పొంగి పొరడంతో కూడా ఆ పక్కల ఉన్నటువంటి గ్రామాలు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవడంతో కూడా వాళ్ళంతా తమ ప్రాణాలు కాపాడుకునేందుకు గాను ఇళ్లపైకి ఎక్కినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. మరోవైపున చూసినట్టయితే ఈ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి దూప్సింగ్ తండాలో కూడా చాలా వరకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం రావడం, మరోవైపున చూసినట్టయితే ఈ కాలువలన్నీ కూడా పొంగి పొరలడంతో కూడా చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. మరోవైపున చూసినట్టయితే కొంతమంది ఈ కామారెడ్డి జిల్లాలో చూసినట్టయితే కూడా చాలా వరకు పార్కింగ్ చేసినటువంటి ఏవైతే వాహనాలు ఉన్నాయో, వెహికల్స్ ఉన్నాయో, కార్లన్నీ కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద ఇలా కామారెడ్డితో పాటుగాను మెదక్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలలో చాలా వరకు జనాలంతా కూడా తమ ప్రాణాలు కాపాడేందుకు చాలా బిక్కుబిక్కుమంటూ కూడా అర్ధనాదాలు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరోవైపున చూసినట్టయితే ఈ దూప్సింగ్తో పాటుగాను తండావాసులతో పాటుగాను మరోవైపు ఈ కామారెడ్డి జిల్లాలోని రామాయంపేటలో జలం దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి వాళ్ళను ఎస్డీఆర్ఎఫ్ బృందంతో పాటుగాను ఫైర్ సేఫ్టీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం రెండు టీములుగా ఏర్పడి వాళ్ళను అక్కడికి బోట్ల సహాయంతో వెళ్ళి అక్కడ చిక్కుకున్నటువంటి 9 మందిని కూడా కాపాడి సురక్షితంగా వాళ్ళను బయటికి చేర్చారు. మరోవైపున చూసినట్టయితే ఈ సిచ్యువేషన్ అంటే మెదక్ కావచ్చు, కామారెడ్డి జిల్లాతో పాటుగాను ఇతరాకు సంబంధించినటువంటి భద్రాద్రి, నల్లగొండ జిల్లాలు ఏవైతే వర్ష ముంపునకు గురవుతున్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాలపైన చూసినట్టయితే హైదరాబాద్ నుంచి ఎస్డీఆర్ఎఫ్తో పాటుగాను ఎన్డీఆర్ఎఫ్ బృందము, మరోవైపున చూసినట్టయితే ఫైర్ సేఫ్టీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం అంతా కూడా చాలా వరకు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సీఎం కూడా ఇప్పటికే పలువురు సంబంధించి కలెక్టర్లను, ఆయా ఎస్పీలకు కూడా వాళ్లకు పూర్తిగా అంటే మొత్తం ఏదైతే జల దిగ్బంధంగా ఉండే ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా ముంపు ప్రాంతాల పైన కూడా స్పెషల్గా ఫోకస్ పెట్టాలి. అదేవిధంగా వాళ్లకు కావాల్సినటువంటి సౌకర్యాలకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఎక్కడ వెనుకడద్దు. అదేవిధంగా ప్రజలకు సంబంధించి జనాల ప్రాణాలు కాపాడాలి అంటూ కూడా ఇప్పటికే ఓవైపున జిల్లా కలెక్టర్లకు, అదేవిధంగా ఎస్పీలకు కూడా సూచనలు చేయడం జరిగింది. మొత్తం మీద గత అంటే రాత్రి నుంచి కుండపోతగా కురిసినటువంటి వర్షానికి మాత్రం చూసినట్టయితే ఈ 4-5 గంటలుగా కురుస్తున్నటువంటి వర్షము ఇప్పటి వరకు ఈ సీజన్లో 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం చాలా వరకు ఇది రికార్డ్ అని తెలుస్తూ ఉంది. మరోవైపున ముంపు ప్రాంతాలు, జలమయమైనటువంటి ప్రాంతాలు చూసినట్టయితే చాలా లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా చాలా వరకు కొట్టుకుపోయాయి, చాలా వరకు పంట నష్టం జరిగింది. మరోవైపున చూసినట్టయితే కూడా ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి జనవాసాలలో అంటే అక్కడ ఇళ్లలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా వరకు వరద బీభత్సానికి వరద నీరు ఎక్కువ రావడంతో కూడా వాళ్ళంతా కూడా ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి సిచ్యువేషన్లో ఎస్డీఆర్ఎఫ్ బృందము, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ అంత బృందం కూడా అక్కడికి వెళ్ళి సకాలంలో వాళ్ళను రెస్క్యూ చేసి వాళ్ళందరూ 9 మందిని కాపాడి సురక్షితంగా తీసుకొచ్చారు. మరోవైపున ఈ సిచ్యువేషన్ పైన కూడా ఓవైపున జిల్లా యంత్రాంగంతో పాటుగానే హైదరాబాద్లో ఉండేటువంటి డీజీపీతో పాటు పలువురు సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ బృందము మొత్తం అంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ను పూర్తిగా మానిటరింగ్ చేస్తూ ఉంది. జిల్లా అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉన్నారు. మరోవైపున ఇప్పటికే కామారెడ్డితో పాటు రామాయంపేట నుంచి హైదరాబాద్కు వచ్చేటువంటి కొన్ని ఎక్కడైతే రహదారులు ఉన్నాయో ఆ రహదారులన్నీ పూర్తిగా, వంతెనలన్నీ కూడా పూర్తిగా జల ప్రవాహానికి కూడా చాలా వరకు తెగిపోయినటువంటి సిచ్యువేషన్. హైదరాబాదు, కామారెడ్డికి మధ్య చాలా వరకు రహదారులన్నీ తెగిపోవడంతో ఎక్కడికక్కడ రాకపోకలకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా వరకు అంతరాయం ఏర్పడుతుంది. హైదరాబాద్ నుంచి కామారెడ్డి కానీ వెళ్ళే సిచ్యువేషన్ లేదు. కామారెడ్డి నుంచి హైదరాబాద్కు వచ్చేటువంటి రహదారులు చాలా వరకు
తెగిపోవడంతో వంతెనలు పైనుంచి కూడా నీళ్లు ఎక్కువగా ప్రవహించడంతో ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేసి చాలా వరకు జనాలంతా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మా జిల్లా యంత్రాంగం కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మరోవైపున ప్రత్యామ్నాయకు సంబంధించినటువంటి రూట్లో మాత్రమే వెళ్ళాలని సూచిస్తున్నారు. కామారెడ్డికి వచ్చేటువంటి వాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ రహదారులు అంటే రామాయంపేట కావచ్చు, కామారెడ్డిని చేరుకునే వాళ్ళు మాత్రం ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్ళాలని ఇప్పటికే అధికార యంత్రాంగం సూచనలు చేసింది. ఇక లోతట్టుకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రము జనాలు బయటికి వెళ్ళొద్దు. అత్యవసరకు సంబంధించినటువంటి ఏదైనా నిత్యావసరకు సంబంధించిన వస్తువులు కావాలన్నా ఏదైనా జిల్లా యంత్రాంగం కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాత్రం మాట్లాడి వాటిని తెప్పించుకోవాలి. ఎందుకంటే వర్ష బీభత్సానికి చాలా వరకు వాగులు, వంకలు, చెరువులన్నీ కూడా ఎక్కడికక్కడ తెగి పెద్ద ఎత్తున ప్రవాహంగా ప్రవహిస్తుంది. కాబట్టి ఇప్పటికే కొన్ని చోట్ల చూసినట్టయితే కామారెడ్డిలో చూసినట్టయితే వరద ప్రవాహానికి ఒక 3-4 కార్లు కూడా చాలా కొట్టుకుపోయాయి. మొత్తం మీద ఆ కార్లలో ఎవరు కూడా లేరు కాబట్టి మొత్తానికి ఎలాంటి ప్రాణ నష్టం లేదు. కానీ ఇక ఎవరైనా కారులో కానీ అక్కడే పార్కింగ్ చేసినటువంటి దాంట్లో కూర్చొని ఇక వర్షం తగ్గుతుంది అనేది మాత్రం వెయిట్ చేయకూడదు. మొత్తం పార్కింగ్ చేసి రోడ్డుపైకి కానీ సురక్షిత ప్రాంతానికి కానీ ఇళ్లలోకి చేరే ఇలాగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అధికార యంత్రాంగం చెప్తుంది. మరోవైపున ఇలాంటి పరిస్థితి పైన కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్డిఆర్ఎఫ్ బృందము, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఎప్పటికప్పుడు రెస్క్యూ చేస్తూ కూడా పలువురిని ఇప్పటికే కాపాడడంలో హైదరాబాద్ సంబంధించి ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డీజీ నాగిరెడ్డి కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది.